చోటు చేసుకున్నటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను పూర్తిగా ఈ బాలాజీ గోవిందప్పకు సంబంధించిన అంటే ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ బాలాజీ గోవిందప్ప దాదాపుగా పూర్తిగా ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇది తెలుసు కదా, భారతీయ సిమెంట్స్ ఎవరిదో కూడా అందరికీ తెలిసిందే. సో అందులోకి ఏమైనా డబ్బులు వెళ్ళాయా, అందులో ఏమైనా ఇన్వెస్ట్ చేశారా, ఏం జరిగిందనే అంశాలు కూడా చాలా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే బాలాజీ గోవిందప్ప 3 రోజుల క్రితమే హైదరాబాద్లోని ఆయన నివాసంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేసినటువంటి పరిస్థితి. గోవిందప్ప బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ కేసులో గోవిందప్ప సహా 5గురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వారు ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కోసం కూడా పూర్తిగా సిట్ గాలింపు అయితే కొనసాగుతోంది. వీళ్ళు అబ్స్కాండ్ మరి ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళకి సంబంధించి కూడా ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వీళ్ళకి సంబంధించి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి హైదరాబాద్లో ఉన్నారా? ఎందుకంటే పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదంటే వైసీపీ హయాంలో జరిగిన ప్రతి స్కామ్లో సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, లేదంటే యలహంక ప్యాలెస్, బెంగళూరు, జగన్మోహన్ రెడ్డి నివాసం, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోనే తచ్చాడుతున్నటువంటి సంఘటనలు మనం చూసాం. గతంలో కూడా దీనికి సంబంధించి కూడా వాసుదేవరెడ్డి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి లిక్కర్కి సంబంధించి ఆయన కూడా ఈ యలహంక ప్యాలెస్ పక్కన చిన్న లాడ్జ్లో కూడా దొరికినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీళ్ళ కోసం కూడా గాలిస్తూ ఉన్నారు ఎవరైతే దొరకలేదో వాళ్ళకి సంబంధించి. తర్వాత అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పూర్తిగా మిథున్ రెడ్డి ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. బెయిల్ పిటిషన్పై కూడా నిర్ణయం తీసుకోవాలని ఇటు హైకోర్టుకు సుప్రీంకోర్టు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టేసినటువంటి సుప్రీంకోర్టు మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చడంతో మెరిట్స్ ఆధారంగా మళ్ళీ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏదైతే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు కూడా చెప్పింది క్లియర్గా, హైకోర్టు దీనికి సంబంధించినటువంటి మెరిట్స్ ఆధారంగా కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇవ్వడం. 4 వారాల్లో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అత్యంత కీలకం అంటూ కూడా ఇటు సిఐడి కావచ్చు, సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి ఏదైతే గతంలో పూర్తిగా అన్ని తానే వ్యవహరించినటువంటి విషయం కూడా మనం చూసాం. గతంలో వీళ్లకు సంబంధించి కూడా సుప్రీం తలుపులు తట్టినప్పుడు ఈయన మిథున్ రెడ్డి కావచ్చు, ఈ లిక్కర్కి సంబంధించి నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి అడగడం, మిథున్ రెడ్డి కావచ్చు, రాజకాశ రెడ్డి, ఈ అంశాలకు సంబంధించి చాలా పెద్ద లాయర్లు, దాదాపుగా లక్షల రూపాయలు గంటలకు తీసుకునేటువంటి లాయర్లు, 4 లాయర్లు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారే చాలా ఆశ్చర్యపోయారంట. అంటే బార్డర్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు, ఏంటిది, దీనికి ఇంత అవసరమా, మీరందరూ ఇంత పెద్ద వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఏముందనే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఈ లిక్కర్ స్కామ్లో తప్పించుకోవడానికి మిథున్ రెడ్డి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏ మూలాలు చూసినా కానీ ఇవన్నీ మనకు తాడేపల్లి ప్యాలెస్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇదంతా ఒకవైపు. అట్లాగే ఇంత ఇది జరుగుతూ ఉంటే ఆ రోత పత్రికలో మాత్రం ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, లింకులు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏం జరిగింది, మద్యానికి సంబంధించి ఎట్లా వీళ్ళు బ్లూ ప్రింట్ ఒకటి స్కెచ్ చేసుకొని ఇటు హైదరాబాద్లో మీటింగ్లు కావచ్చు, ఈ ఎవరైతే రాజకాశ రెడ్డి కావచ్చు, లేదంటే విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మీటింగులు పెట్టుకొని అసలు ఏం చేయాలి ఏంటి, నిజంగా చెప్పాలంటే అప్పటి మినిస్టర్ కూడా ఈ మీటింగ్లో పాల్గొనలేదు. అబ్కారీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఈ మీటింగ్లో పాల్గొనలేదు. వీళ్ళే మాట్లాడుకోవడం, తర్వాత షేర్లు డివైడ్ చేసుకోవడం, ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, ఏ విధంగా డిస్టిలరీలను బెదిరించాలి, ఏ విధంగా మనం రాయించుకొని ఈ ఏదైతే నాశరకమైనటువంటి మందును ప్రజలకు అంటగట్టాలి, వాళ్ళకు ఎవరైతే అలవాటు ఉంటుందో వాళ్ళకి ఇచ్చేయాలా, ఆ తర్వాత డబ్బు దండుకోవాలి, ఆ తర్వాత ప్రతి నెల 5వ తారీఖు ఈ షేర్ అంతా తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో మనం అప్పచెప్పాలా, ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఆ రోత పత్రికలో మాత్రం పూర్తిగా వాళ్ళు రాస్తున్నది ఏంటంటే వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక, అట్లాగే ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరెవరిని ఇరికించాలి అనే ఆలోచన ఎవరికి పని లేదా? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇదంతా సిట్ అధికారులు కావచ్చు, సిఐడి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మద్యపాన నిషేధం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత స్టార్ హోటల్కే పరిమితం చేస్తామని చెప్పింది ఆయన, తర్వాత ఈ ప్రభుత్వమే నడిపిస్తుందని చెప్పింది మళ్ళీ ఆయనే, ఆ తర్వాత ఎక్కడ మద్యపాన నిషేధం లేదు, రేట్ ఇష్టానుసారంగా పెంచేశారు, కల్తీ మద్యం నాసిరకమైనటువంటి మద్యం అమ్మేసి ప్రజలు ఇప్పటికీ కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి
తర్వాత డయాలసిస్ చేయించుకుంటూ ఎంతోమంది కుటుంబ సభ్యులను అంటే వాళ్ళ ఇంటి పెద్దలను కోల్పోయినటువంటి పరిస్థితులు, జీవితాలు కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఇదంతా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మద్యానికి సంబంధించి అవినీతి, ఆ తర్వాత అక్రమాలు, ఇవన్నీ కూడా ఇన్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఇదంతా సూత్రధారుడు పాత్రధారుడు అంతా చంద్రబాబు నాయుడు. ఈ విధమైనటువంటి మళ్ళీ అసత్య ప్రచారం ఆ పేపర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం ఇట్లాంటి అసత్య వార్తలు రాస్తున్నందుకు. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కసరగడ్డ నాగార్జున గారు.